హరే కృష్ణ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? సో ఈ రైన్ డ్రాప్ బ్యాంగిల్స్ చూసారా, నేను ఎంత మంచిగా వాడేస్తున్నానో. ఆల్మోస్ట్ ఎక్కువ గ్రీనే వాడానండి. ఇది లైవ్లో మనం చూపించాం కదా, సో లైవ్లో చూపించింది నేను నెక్స్ట్ డే పెట్టుకుంటా అన్నాను కదా, పెట్టుకుంటే చాలా చాలా మంచి లుక్ వచ్చింది. చాలామంది ఇది ఏదైతే మనం పెట్టుకున్నామో దీనివైపే చూసినప్పుడు నాకు ఇంకా మంచిగా అనిపించింది అనమాట. సో కొంతమంది అడిగారు కూడా ఇది ఎక్కడ తీసుకున్నారని. నేనే మేక్ చేశానని చెప్పాను, అంతకు మించి ఏం చెప్పలేకపోయాను. అండ్ ఇదైతే ఈ 4 బ్యాంగిల్స్ మేకింగ్ ఒకసారి చూపిస్తానండి. మనకి దగ్గర లీవ్స్ చామ్స్ వచ్చాయి కదా, ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంది అంటే డెఫినెట్గా బుక్ చేసుకోండి. బికాజ్ ఎందుకంటే లీవ్స్ చామ్స్ ప్రజెంట్ ఎక్కడ లేవు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇవి స్టాక్ అవుట్ అయితే త్వరగా అయిపోతాయనే నమ్మకం నాకు ఉంది. బికాజ్ ఎందుకంటే ఎవరి దగ్గర లేవు, మోస్ట్ ట్రెండింగ్గా ఉంది ఇన్స్టాగ్రామ్లో. సో అందుకని నేను ఆల్మోస్ట్ 1.5 kg తెప్పించాను. 1.25 kg అంటే 1 kg ఇంకొక 1/2 kg. యాక్చువల్గా 2 kg ఇవ్వమంటే వాడి దగ్గర అది మాత్రమే స్టాక్ ఉందని చెప్పి ఇచ్చాడు. ఎప్పుడు వస్తుందో చెప్పండి అని అంటే ఆల్మోస్ట్ ఒక 10 to 15 days పడుతుంది అన్నారనమాట. సో అయితే ఈ లీవ్స్ చామ్స్తో యూజ్ చేసి బ్యాంగిల్ మేకింగ్ చేస్తున్నానండి. వెరీ వెరీ సింపుల్, ఏం లేదు. 4 అయితే ఫస్ట్ స్క్వేర్స్ పెట్టుకున్నాను. 4 స్క్వేర్స్ పెట్టుకున్న తర్వాత లీవ్స్ చామ్ని మధ్యలో పెడుతున్నాను అనమాట. ఆ మధ్యలో పెట్టినప్పుడు మాత్రం స్క్వేర్ని కొంచెం తిప్పి పెట్టాను. చాలా చాలా బాగుంది. కొంచెం బరువు కూడా పెరిగాయి బ్యాంగిల్స్వి. జనరల్గా ప్లాస్టిక్ బ్యాంగిల్స్ అంటే కొంచెం వెయిట్ తక్కువ ఉంటాయి కదా, నేనే షాక్ అయ్యాను. అయ్యో కొంచెం బరువు ఉంది అనిపించింది. సో ఇది డార్క్ బ్లూనే ఎందుకు అంటే నేను ఒక 15 daysలో ఒక బ్రైడ్కి బ్యాంగిల్స్ చేయాల్సి ఉంది. సో అప్పుడు ఎలాగో మనం డార్క్ బ్లూ చేయాలి కాబట్టి అందులో యాడ్ చేయడానికి బాగుంటుంది అని చెప్పి ఈ చామ్ అయితే యూస్ చేస్తున్నాను అనమాట. సో చూడండి, ఇప్పుడైతే పొజిషన్ని స్క్వేర్ని చేంజ్ చేశాను. అగైన్ మళ్ళీ లీఫ్ పెట్టి మళ్ళీ క్లోజ్ చేస్తున్నాను అనమాట. ఇలా పెట్టుకోవటం వల్ల లుక్ చాలా బాగుంది. మనకి యాక్చువల్గా శారీస్ పైన ఎక్కువ లీవ్సే ఎక్కువ ఉంటాయి. ఈ మధ్యన అంతా ఫ్లోరల్సే కదండి. సో దానివల్ల ఏంటంటే లీవ్స్ మనకి పెట్టడానికి అవ్వదు. అలాగని చెప్పి ఐ షేపు పెడదాము 6K అంటే అవి కలర్స్ వస్తాయి కదా, గోల్డ్లో రావు కదా. సో ఈ లీవ్స్ చామ్స్తో మంచి డిజైన్స్ అయితే చేయొచ్చు. ప్రజెంట్ అయితే నేను అస్సలు ఖాళీగా లేను, అప్కమింగ్లో డెఫినెట్గా చూపిస్తాను. అండ్ ప్రజెంట్ వర్క్స్ ఏం చేస్తున్నాను అంటే కనుక ఈ వీడియోలో మనం మేకింగ్ చేస్తున్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేది పెద్దగా ఉండదు కాబట్టి నేను ఏం వర్క్స్ చేస్తున్నానో చెప్తున్నాను. అండ్ నాకు 20 pairs ఆఫ్ రిటర్న్ గిఫ్ట్స్ వచ్చాయండి. సెట్ ఆఫ్ 4 బ్యాంగిల్స్. థ్రెడ్ వ్రాపింగ్ ఫినిష్ అయిపోయింది. అండ్ దానికి కుందన్స్ మాత్రం అతికించేసి సెకండ్ డెలివరీ అంటే రేపు అనమాట. సో అదొకటి ఈరోజు నైట్ ఇంటికి వెళ్ళాక చేయాలి. ప్రజెంట్ అయితే అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాము. వంట చేసేసాను, అన్నం ఒక్కటి ఇంకా స్టవ్ పైన ఉంది, అత్తయ్య చూసుకుంటా అన్నారు. సో అదొక్కటి అయిపోతే లంచ్ అయిపోయినట్టే. అన్నం తినేస్తే కాసేపు పడుకోవాలి. ఎందుకంటే మార్నింగ్ అనకాపల్లి టెంపుల్కి వెళ్ళాలని చెప్పి కొంచెం ఎర్లీగా లేచాను. చాలా చాలా హెడేక్గా ఉంది. సో వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా కొంచెం కష్టంగానే అనిపించింది అనమాట. సో అయితే ఇది డార్క్ బ్లూది నాకు కావాలనే ఇలా సెలెక్ట్ చేసుకున్నాను. లేదంటే పింక్, గ్రీన్ ఇంకేమైనా కలర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నాకు వర్క్ షెడ్యూల్ అనేది చాలా కొంచెం బిజీ ఉంది కాబట్టి నేను ఇలా చేసేస్తున్నాను అనమాట. దీని తర్వాత రిటర్న్ గిఫ్ట్స్ది ఒకటి ఆర్డర్ ఉంది, ఇన్విజిబుల్ చైన్స్. అది నేను 30% వర్క్ ఫినిష్ చేశాను. రిమైనింగ్ వాటికి మెటీరియల్స్ లేవని ఆపాను అనమాట. యాక్చువల్గా మండేకి అన్నీ వచ్చాయి కానీ కస్టమర్ కొంచెం ఎక్స్క్యూజ్ చేశారు వేరే వర్క్స్ చేసుకోవడానికి. సో అదైతే 5th డెలివరీ అంటే ఆల్మోస్ట్ మండే, ఐ థింక్ మండే సండే అలా ఉంటుంది. సో అది ఫినిష్ చేయాలి ఇమీడియట్గా. ఈ 2 అయిన తర్వాత ఏ వర్క్స్ అయినా చేయగలుగుతాను. సో అప్పటి వరకు ఇంకేం వర్క్స్ చేయలేము. సో రేపటికి ఆల్రెడీ జాస్మిన్స్ అనేది మేకింగ్ అయిపోయిందండి. జాస్మిన్ రబ్బర్ బ్యాండ్ చేశాను. చూడండి, ఇవి సేమ్ మేక్ చేసిన బ్యాంగిల్స్ 37 grams వచ్చాయి. ఇవి మాత్రం ఎగ్జాక్ట్గా 50 grams వచ్చాయి. సో కొనుక్కునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కొనుక్కోండి. 10 grams అనేది అస్సలు దేనికి సరిపోదంటే సరిపోదు. మళ్ళీ చెప్పలేదని మాత్రం అనుకోవద్దు. అండ్ ఇది 10 grams ప్రైస్ ఎంత అనేది తెలుసుకోవాలంటే వాట్సాప్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ